అశోక్ గారు మీరు కూడా చెప్పండి, ఏమిటి ఈ కేసులో ఎట్లా డీల్ చేయొచ్చు, ఏ పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఒక న్యాయవాదిగా? ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం అయితే మీరు అన్నట్టు ఈ ఈ సమస్యల మీద ఫైట్ చేస్తుంది. వీళ్ళంతా డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ పాలిటిక్స్ ని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల్ని ఈ ఎక్కడైతే క్వశ్చన్ చేస్తారో మాకు ఇచ్చిన 6 హామీలు మీరు నెరవేర్చట్లేదని క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి దాన్ని డైవర్షన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు అంతా మీరు అన్నారు, ఇప్పుడు లా పాయింట్కే వద్దాం. ఇప్పుడు వీళ్ళు ఈ పోర్టులోకి ఆ రైస్ వెళ్ళే వరకు ఎన్ని చెక్ పోస్ట్ ఉంటాయండి? అవును, ఇవన్నీ దానికి వెళ్ళాలంటే అయ్యే పనేనా? ప్రస్తుతం గవర్నమెంట్ ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడుతున్నారు, నన్ను లోపలే తిప్పారు తప్ప పైకి వెళ్ళనివ్వలేదు అని. మీకన్నా పైన ఉన్నోళ్ళు ఎవరు? మీ ప్రభుత్వమే కదా ఉంది. కాదు, నాకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు, అది నిజమో కాదు నాకు తెలియదు. వీళ్ళు పడవ నుంచి ఆ షిప్లోకి నిచ్చినేశారంట. ఆ నిచ్చిన ఎక్కడానికి ఈయన భయపడి వెళ్ళలేదని కొందరు అంటున్నారు. మరి నిజం ఒకటితో మనకు తెలియదు. నిజంగానే అది అంత కొంచెం భయం కలిగిస్తుంది, దాన్ని మనం తప్పట్టక్కర్లేదు. కానీ దాన్ని ఆయన అధికారుల మీద రుద్దటమే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండోది, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పోర్టు సార్. పోర్టు ఈయన అధికారులు వెళ్ళలేదంటే పైన ముఖ్యమంత్రి చెప్తేనే ఆపాలి కదా, అంతకంటే ఎవరు చెప్పి ఆపరు కదా. ఓకే, ఇప్పుడు ఈ ఇష్యూలోకి రండి. ఈ రెండో పోర్టు వ్యవహారంలో ఎందుకు ఇంత గందరగోళం చేస్తోంది వీళ్ళు? డైవర్షన్ పాలిటిక్స్ ఏనండి, అంతేనా? వాళ్ళకి వేరే లేక కేవలం ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు తప్ప నెలకొక సమస్య తీసుకోవటం, వాళ్ళ హామీలు నెరవేర్చలేక ఈ ప్రజల్ని పక్కదారి పట్టించడం కోసం, క్వశ్చన్ చేయకుండా ఉండటం కోసం ఏదో సమస్యని, కొత్త సమస్యను బయటికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ కాకినాడ కోర్టు అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ కోర్టుకు వచ్చారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సమస్య ఉంటారు. అంతేగాని హామీలు నెరవేర్చే ఆలోచన ప్రభుత్వాలకి లేదు, ప్రజలకి మంచి చేసే ఉద్దేశం అసలు లేదు. రైట్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మరి అదానీ గారు కృష్ణపట్నం పోర్టు తీసుకున్నారు, గంగవరం పోర్టు తీసుకున్నారు. మరి అక్కడ కూడా ఇట్లాంటి కేసులు పెట్టచ్చు కదా, ఇక్కడే ఎందుకు పెట్టారు? కాకినాడ పోర్టులు ఎందుకు పెట్టారు? తమాషాగా ఉంది ఇదంతా కూడా. అదానీ జోలికి సెకీ ఒప్పందం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అదానీ మీద జోలికి మాత్రం వెళ్ళలేదు.